ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో సమస్తము కూడా సాధ్యం కావాలంటే దేవుణ్ణి నమ్మాలి. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నా యొక్క జీవితంలో ఈ కార్యాన్ని నెరవేరుస్తారని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో సమస్తము సాధ్యమే. ఉద్యోగము సాధ్యమే, గృహ నిర్మాణము సాధ్యమే, సంతానం పొందుకోవడము సాధ్యమే. మనకి జీవితంలో ఏ కార్యాలు అయితే నెరవేర్చబడకుండా ఉన్నవో ఆ కార్యాలన్నీ కూడా సాధ్యమే. ఎప్పుడంటే దేవుణ్ణి నమ్మినప్పుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక సంతానం పొందుకోవడానికి అవకాశాలు లేని వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి సంతానం అనుగ్రహించాడు. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుణ్ణి నమ్మితే మనకి జీవితంలో సమస్తము సాధ్యమే గనుక దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ సమస్తాన్ని సాధ్యపరచుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నమ్మకాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని సాధ్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి నీ యొక్క వాక్యము ద్వారా మాకు వాగ్దానం చేస్తున్నాం. మేము నమ్ముతున్నాం. నువ్వు అద్వితీయుడవు, మహోన్నతుడవు, శక్తి కలిగిన దేవుడవు, సమస్తమును సాధ్యపరిచే దేవుడవు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో సమస్తాన్ని సాధ్యం చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.